ఎస్ రజనీ గారు, జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్సి అక్రమాలపై ప్రశ్నించారనుకున్నాం. లేదంటే ఎవరైనా రైతులకు సంబంధించినటువంటి సమస్యలపై ప్రశ్నించారు, ఆ రైతుల్ని కలవడానికి వెళ్ళారు, వారి సమస్యలు వినడానికి వెళ్ళారు, లేదా ఒక బాధిత కుటుంబాన్ని కలవడానికి వెళ్ళారు. ఆయన వెంట నడిచే వాళ్ళందరూ గంజాయి బ్యాచ్. ముఖ్యమంత్రి గారే అంటారు. ఆఖరికి డిఎస్సి పైన పోరాటం చేస్తున్న జంజీని కూడా వాళ్ళని కూడా వదలట్లేదు. వీళ్ళు గొడ్డలిజే అంటారు, అలాగే ఏదో ఒరిస్సా గ్యాంగ్ అంట, బీహారీ గ్యాంగ్ అంట, ఒరిస్సా కూలీలంట. ఏంటి మాటలు? అసలైన చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉందా లేదా? సార్, ముఖ్యంగా ఏదైతే పోలీస్ యాక్ట్ 30 అనేది ఎవరికైనా వర్తించింది సార్. అంటే వైలేషన్ ఆఫ్ ద రూల్స్ అంటూ, లేకపోతే 144 సెక్షన్ లాగా ఇక్కడ ఎక్కువ మంది గుమ్ముకూడకూడదు, ఇక్కడ ధర్నా చేయకూడదని సార్. మొన్నటి రోజు నేను చూసినాను సార్, కర్నూలులో కొండారెడ్డి బురుజు పైకి కొన్ని వేల మంది పెద్ద పెద్ద బస్సుల్లో భోజనాల్లో మెనూ ప్రకారం ఆర్డర్ ఇచ్చుకొని హోటల్లో రూములు బుక్ చేసుకొని వచ్చినటువంటి గవర్నమెంట్ ఉద్యోగస్తులకి పోలీసులు బందోబస్తు ఇస్తున్న మధ్యలో ధర్నా జరిగింది సార్. అది ఎలా సార్ పర్మిషన్ ఇచ్చినారు? సో వాళ్ళ కోణంలో వాళ్ళు బాధితులు అయితే, వీళ్ళ కోణంలో వీళ్ళు బాధితులు. ఈ బాధితులు కూర్చున్న దాని దగ్గర మళ్ళా అది విష్ణు గారి దగ్గర టెంట్ పీకేసి టీడీపీ వాళ్ళు అరాచకం చేస్తుంటే పోలీసు వాళ్ళు వాళ్ళని అడ్డగించాల్సింది పోయి మళ్ళా అది విష్ణు గారి మీద యూరిన్ పోసి కోడిగుడ్లేసి వాళ్ళు ఇబ్బంది పెడితే విష్ణు గారిని వెహికల్ ఎక్కి తరలించిన దృశ్యం మేము చూసినాం సార్. ఎవరిదైనా ధర్నానే సార్, ఎవరిదైనా ధర్నానే. ఇక్కడ ధర్నాకి మీరేమో విఘాతాలు కలిగిస్తున్నారు, అక్కడ ధర్నాకి మీరు పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి చేయిస్తున్నారు. అదే కర్నూలులో సార్ రేపటి రోజు సుగాలి ప్రీతి తల్లి నా బిడ్డ పట్ల జరిగిన అన్యాయానికి వీల్ చైర్ ర్యాలీ చేస్తానంటే ఒక అవిటి తల్లికి పర్మిషన్ ఇవ్వలేనటువంటి ఈ చేతగాని చెత్త ప్రభుత్వాన్ని ఏమనాలి సార్? ఒక అవిటి తల్లి వీల్ చైర్ లో కర్నూలు నుంచి ఎక్కడ మన విజయవాడ సెక్రటేరియట్ వరకు ర్యాలీ అనేది సార్. అన్నంత మాత్రాన అంత దూరం వీల్ చైర్ లో నెట్టుకొని వెళ్ళగలిగిద్దా సార్? అంత మాత్రం పర్మిషన్ ఇవ్వడం చేతగానటువంటి చెత్త ప్రభుత్వం కర్నూలులో అదే డిఎస్సీలు బుర్జ్ ఖలీఫా ఎక్కినట్టుగా కొండారెడ్డి బుర్జ్ ఎక్కడానికి పర్మిషన్ ఇచ్చి వాళ్ళు ఫ్లెక్సీలు పట్టుకొని వాళ్ళు వాయిస్ ఇచ్చే వరకు మీరు గోతికాడ కాపలాలు కాస్తున్నారా? సిగ్గు లేదా ఇది? ఒక అవిటి తల్లి పట్ల మీరు చూసేది ఇదేనా? అంటే వాళ్ళకు వాళ్ళే వచ్చారంటే కదా, వాళ్ళ ఉద్యోగాల రక్షణ కోసం వాళ్ళకు వాళ్ళే స్వయంగా వచ్చి ఆందోళన తెలియజేశారని అంటున్నారు. ఇందులో ప్రభుత్వంకి పోలీసు వ్యవస్థకు ఏం సంబంధం ఉంటుంది సార్? ఎవరు ఆందోళన చేయాల్సి వచ్చినా నిర్వహించాల్సినటువంటి డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ సార్. సో పోలీస్ యాక్ట్ 30 అని ఇక్కడ ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు? అవిటి తల్లి మీద ఎందుకు చూపిస్తున్నారు? అధోగతి పాలైనటువంటి ఉద్యోగస్తులు ఏదైతే స్పోర్ట్స్ కోటాలో మెడల్స్ తెచ్చుకుని ఆధారంగా రైట్ టు ఇన్ఫర్మేషన్ ప్రకారం అడుగుతుంటే నోరెత్తలేని పరిస్థితి ఏంటండి? ఏమండి, సుప్రీంకోర్టు ఒక చట్టం ఇచ్చిందండి, ఏదైతే టెట్ అంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, అది కూడా లేకుండా మీరు ఎట్లయ్యా టీచర్లు అవుతారు? ఏదో గతంలో బీసీ కాలంలో టీచర్లు అయితే అయిపోయిందా? మీరు రిటైర్ అయిపోయే లోపలైనా టెట్ ఎగ్జామ్ క్వాలిఫై కాకపోతే మీకు ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లు ఉండవంటే 2028 ఆగస్టు లోపు కంపల్సరీ టెట్ మీరు క్వాలిఫై అవ్వాల్సిందేనని గతంలో పనిచేస్తున్న వాళ్ళకి చెప్పారు సార్. అంటే ఇప్పుడు పనిచేసే వాళ్ళకి మరి ఇంకేంటి సార్? గతంలో ఎప్పుడో బీసీ కాలంలో ఉద్యోగస్తులైన వాళ్ళకే కంపల్సరీ టెట్ అంటే ఈ రోజు మన సిన్నయ్య గారు ఒక చట్టాన్ని చేసినారండి. ఆ సిన్నయ్య గారు చేసిన చట్టం సుప్రీంకోర్టుకి విరుద్ధం అండి. చట్టాలను చేయడం ఏంటండి? సుప్రీంకోర్టు ఒక చట్టం పాస్ చేశాక చట్టాన్ని మీరడానికి ఎవరైనా ఆ శతకోటి లింగాల్లో బోర్డు లింగం. నిన్నటి రోజు మీ ఎంపీలు అందరూ పోయి కేంద్ర విద్యాశాఖ మంత్రి కంప్లైంట్ ఇచ్చారండి. ఆయన చూసినాడు జోషి గారు, ఏమయ్యా మొన్నే కదా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసింది పిల్లల దెబ్బకి మేమే రాజీనామా చేస్తే అన్యాయం అయిపోయిన టీచర్ల దెబ్బకి ఆయన పరిస్థితి ఏందంట? సో ఇది చట్ట విరుద్ధం. తేడా పడిన రోజున ఉద్యోగాలు మొత్తం పోతాయి. అలాంటి ఉద్యోగాల దగ్గర పేమెంట్లు తీసుకొని పని చేస్తే ఆ ఉద్యోగాలు పోయిన తర్వాత ఈ పేమెంట్లు ఇచ్చిన వాళ్ళు వీళ్ళు రోడ్డు మీదకి వస్తారు సార్. ఇంకొక విషయం ఏంటంటే మనం చెప్పుకోవచ్చు, సెంట్రల్ మీతో ఉంది కదా రజనీ గారు, ప్రభుత్వంతో ఉంది కదా. ప్రభుత్వంతో ఉంటే కూడా ఇంకెందుకు భయపడుతున్నారు? అసెంబ్లీ సాక్షిగా ఒక సవాల్ ఇసరొచ్చుగా, సిబిఐకి మేము రెడీ, బోత్ ఆర్ నాట్ సేమ్ అని. సో సెంట్రల్ ఏంటి ఒకవేళ విసరాలంటే ఎందుకు భయం? ఫస్ట్ అది చెప్పండి సార్. కూటమిలో సెంట్రల్ వారితోనే ఉంది. వెళ్ళినప్పుడల్లా చాక్లెట్లు బిస్కెట్లు ఇస్తూ ఆయన బాగానే బుజ్జగిస్తున్నారు మోడీ గారు. మరి ఎందుకు ధైర్యంగా అంటే సిబిఐ అంటే సెంట్రల్ అండర్ కంట్రోల్లో ఉంటది, సెంట్రల్ వీళ్ళ అండర్ కంట్రోల్లో లేదా? సెంట్రల్ వీరితోనే ఉంది కదా. పోనీ మీరు అసలు రోడ్డుకి ఏడ్ చేస్తున్నారు, సిబిఐకి రా అని ప్రతి వాళ్ళు ఒరే జర మాట అంటే పోలా
సిబిఐకి వస్తాం, రెడీ, నా కొడుకు మీద నాకు నమ్మకం ఉందని ఒక మాట విసరడానికి నాకు అనిపిస్తుంది సార్ సెంట్రల్ తో వీరితో లేదు అని ఓపెన్ గా ఆయనే ఒప్పేసుకుంటున్నారేమో. ఎందుకంటే ఇది ఎక్కడ బిగిన్ అయిందంటే సార్, జయవర్ధన్ చౌదరి అని మొన్న ఈ మధ్య ఏపీపీఎస్సీ లో ఒక ఉద్యోగం వచ్చింది సార్. అంటే ఇతను డిఎస్పీ క్యాడర్, ఇతనికి ఈడబ్ల్యూసి దాంట్లో గానీ స్పోర్ట్స్ కోటాలో గానీ అవకతవకలు జరిగినాయి. ఈడబ్ల్యూఎస్ కోటాలో ఇతను ఎలిజిబిలిటీ లేదు అంటూ అతను మాజీ ఐఏఎస్ గారు ఒక ఓపెన్ ఛాలెంజ్ విసిరినారు. ఇమీడియట్ గా స్పోర్ట్స్ కోటాను ఈడబ్ల్యూఎస్ చెక్ చేస్తే ఈడబ్ల్యూఎస్ తో తప్పులు జరిగిందని ఆ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ని క్యాన్సిల్ చేస్తూ ఇంకా వెరిఫికేషన్ జరుగుతుంది. ఈ జయవర్ధన్ చౌదరి అనే పదాన్ని ప్రస్తావిస్తూ ఆయన రాష్ట్రంలో కమ్మటైన పరిపాలన నడుస్తూ ఉంది. ఈ కమ్మటైన పరిపాలన డిఎస్సి కూడా వ్యాపించింది, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, కమ్ టు ద మై ఛాంబర్ అంటే వీళ్ళు గడగలాడుతూ అసెంబ్లీలో ఒక ఐఏఎస్ అలా అయ్యాడు. ఒరే నాయన ఐఏఎస్ తలుచుకుంటే ఎమ్మెల్యే కాగలడు, ఐఏఎస్ తలుచుకుంటే మినిస్ట్రీ కాగలడు. మీరు తలకిందులుగా తపస్సు చేసినా ఐఏఎస్ కాదు కదా, ఎంఆర్ఓ కూడా కాలేరు. అవసరమా మీకు అసెంబ్లీ సాక్షిగా ఐఏఎస్ ఎలా అయ్యాడు అంటే పగలు రాత్రి కష్టపడి చదువుకొని ఎండలో వానలో కరోబాగులో ఢిల్లీలో కూర్చుంటే అవుతారు ఐఏఎస్ లు. మీరు ఒక ఐఏఎస్ ని అనట్లా, రాష్ట్రంలో ఉండే ఐఏఎస్ లు ఎలా అయ్యారు దొంగతనంగా వేలుముద్రలేసి లేకపోతే దొంగ ఓట్లు వేయించుకుని అలా అవరండి. అంటే ఇప్పుడు స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు వచ్చాయి కదా, ఇప్పుడు స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు వచ్చాయి కదా, ఆ రకంగా ఏమైనా ఐఏఎస్ కూడా ఉందనుకున్నారేమో. అదేనండి, పావలా చదువులకి ఇలాగే ఉంటది కానీ. సో వాట్ ఎవర్ ఇట్ మే బి సార్, జయవర్ధన్ చౌదరి గారిని ఛాలెంజ్ చేసిన దగ్గర నుంచి మాజీ ఐఏఎస్ మీద లోకేష్ గారికి కక్ష అలాగే ఉంది. ఈ డిఎస్సి లో కూడా చాలా వరకు కమ్మటైన పరిపాలన నడిచింది అని ఆయన దగ్గర కొంత ఆధారాలు కూడా ఉన్నాయి కాబట్టి ఓపెన్ ఛాలెంజ్ చేసినాడు. ఆయన నేను అడిగిన ప్రశ్నలు సమాధానం చెప్పండి అన్నారు కాబట్టి చెప్పలేని పరిస్థితుల్లో సెంట్రల్ కూడా వీరితో లేదని ఓపెన్ ఛాలెంజ్ సిబిఐ అనే పదాన్ని కూడా వాడలేక ధైర్యం చాలక అచ్చెన్నాయుడు గారండి ఏదో బుక్లెట్ ఇస్తారంట, ఆ బుక్లెట్ చూసుకోండి దాంట్లో అన్ని ఉన్నాయంట. శేఖర్ రెడ్డి గారు బుక్లెట్ ఓపెన్ చేస్తున్నారు, దాంట్లో నా దగ్గర ఆధారాలు ఉన్నాయన్నారు. ఇందాక ఎవరో పేరు దుర్గయ్య అతనితో 2 ఓపెన్ ఛాలెంజ్ అన్నారు. అర్రే అసలు లోకేష్ అనే వ్యక్తికి మీరందరూ సవాళ్ళు ఇసురుతున్నారు. లోకేష్ గారేమో జగన్ గారికే సమాధానం చెప్తారంట, జగన్ గారిని రమ్మంటున్నారు. ఆయన అసెంబ్లీలో గర్జించారంట కదా, బాగా ప్రచారం చేస్తున్నారు సార్. అసెంబ్లీలో గర్జించింది పివి సింధు గారికి ఉద్యోగం ఇచ్చామనో లేకపోతే ఇంకొకటనో సార్. అంటే ఇంకా నైలా పివి సింధు గారికి బ్యాడ్మింటన్ కూడా ఈయన నేర్పించారు, బ్యాట్ కూడా ఈయన అందించారని కూడా చంద్రబాబు నాయుడు గారు బ్యాడ్మింటన్ నేర్పిస్తారు, ఉద్యోగం ఈయన ఇస్తారా? గారు ప్రభుత్వం ఏదో అన్నారండి, మంచి ప్రభుత్వం ఇచ్చిందనా, ఏదో ప్రభుత్వం ఇచ్చిందన్నారు సార్. ఇంకా నైలే పచ్చ ప్రభుత్వం ఇచ్చిందల్లా, ప్రజా ప్రభుత్వం. ప్రజాప్రభుత్వం అని వాడగానే నేను మళ్ళీ ఒకసారి రివైండ్ పెట్టుకొని విన్నానండి. ప్రజాప్రభుత్వమా పచ్చ ప్రభుత్వమా అని నాకు కొంచెం డైవర్షన్ అయిపోయిందండి. సో ప్రజాప్రభుత్వం ఇచ్చిందంట, ప్రజలెవరు ప్రభుత్వం ఎవరు, అది సెంట్రల్ ఇచ్చినటువంటి ప్రతిపాదన. ఇందాక శేఖర్ రెడ్డి గారు చెప్పినట్టు వాళ్ళేమి తయారు చేశారు, వాళ్ళేమి బోర్డర్ లో యుద్ధాలు చేశారండి, వాళ్ళకి గౌరవార్థకం ఇస్తారు. వీళ్ళు పిల్లల్ని తయారు చేయాలి. టెట్ ఎగ్జామ్ అంటే టీచర్ ఎలిజిబిలిటీ కూడా లేనోడు టీచర్ ఎట్టా అయ్యాడయ్యా అంటూ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం ఇచ్చినటువంటి చట్టాన్ని ప్రతిపాదనగా సుప్రీంకోర్టు గుర్తించి ఇది లేని వారికి ట్రాన్స్ఫర్లు ప్రమోషన్లు జరగవు, మీరు గతంలో ఎప్పుడో అయిపోయామంటే కుదరదు, ఈ ఎగ్జామ్ కంపల్సరీ మీరే పాస్ అవ్వాలని ఎక్కడో ముసలా ముక్క కూడా కంపల్సరీ టెట్ చదువుతుంటే మీకు మాత్రం ఎలిజిబిలిటీ అక్కర్లేదని రాత్రి ఒక జీవో, పొద్దున్నే కుదరదు అంటూ ఇంకో జీవో. కోనా శశిధర్ గారండి ఈ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆయన్ని ట్రాన్స్ఫర్ చేసేసినారు. ఎందుకంటే సుప్రీంకోర్టు ప్రశ్నలు అడిగినా ఈ శతకోట్లింగాల్లో బోర్డలింగాల్ని వేలు ముద్రల్ని విదేశాల్లో చదువుకున్న విద్యావంతులు మాకు అనవసరం అండి. సుప్రీంకోర్టు అడిగితే ఒక ఐఏఎస్ ని అడుగుతుంది కాబట్టి కోనా శశిధర్ గారిని కూడా ట్రాన్స్ఫర్ చేసినారని కడు అనుమానాలు అయితే అసెంబ్లీ సాక్షిగా లేవనెత్తినారండి. ఒక 2 minutes ఈ విషయం చెప్పండి. గంజాయి బ్యాచ్ అనే విషయం పైన చంద్రబాబు నాయుడు గారు పదే గంజాయి బ్యాచ్, గంజాయి పార్టీ ఏంటిది సార్? గంజాయి కొలికిపూడి శ్రీనివాస్ గారు ఎస్ఐల సమక్షంలోనే గంజాయి ట్రావెలింగ్ అవుతుందంటే ఏంటో అనుకున్నామండి. కానీ సిదిరి అప్పల్ రాజు గారికి సంబంధించి వాళ్ళ కొడుకు మైనర్ చేసిన యాక్సిడెంట్ మీద అప్పల్ రాజు కొడుకుని ఇంకొకతన్ని అప్పల్ రాజు గారి పేరు ఇన్ని పేర్లు రాశారు కదండి. నిన్న ఇద్దరు ఎస్ఐలు యాక్సిడెంట్ చేసినట్టుగా పబ్లిక్ కూడా ఎవిడెంట్రీగా ఆ ఎస్ఐలే ఒప్పుకున్నారు, ఎస్పీనే ఒప్పుకున్నారు. కానీ అద్దంకి సిఐ గారు రాసిన కంప్లైంట్ ఇచ్చిన మంగమ్మ, కంప్లైంట్ లో ముద్దాయి మాత్రం డ్రైవర్ ఆఫ్ కార్. సార్ మీకు వినపడుతుందా? డ్రైవర్ ఆఫ్ కార్ అంటే ఆ కారు డ్రైవర్ అంతేనా? ఎవరు అతని పేరు ఊరు ఏం లేదా?
సార్ డ్రైవర్ ఆఫ్ కార్ అని హిట్ అండ్ రన్ లో హైవేలో కొట్టేస్తే కూడా రాస్తారో లేదో నాకు తెలియదు కానీ డ్రైవర్ ఆఫ్ కార్ అంటే కళ్ళు ఖజానా జ్యువెలరీస్ లో తాకట్టు పెట్టారా? ఇద్దరు ఎస్ఐలు తప్ప తాగి ఢీ కొట్టి ఆటోని కొట్టి కార్ని డొప్ప కూడా వెనకదీసి మీ దాంట్లో గంజాయి ఉన్నాయి డబ్బులు ఉన్నాయి అంటూ పబ్లిక్ నిర్వహిస్తుంటే ఏం అదృష్టం అయ్యా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని. మీకోసం ఉద్యోగాలు ఎదురు చూస్తున్నాయి, మా టైంలో మేము ఉద్యోగాల కోసం ఎదురు చూసేవాళ్ళం అన్నట్టుగా ఇదేం ఆంధ్ర రాష్ట్రం అయ్యా. ఒకప్పుడు పోలీసులు గంజాయి వాళ్ళని పట్టుకునేవాళ్ళు, ఈ రోజు పబ్లిక్ గంజాయి సప్లై చేసే పోలీసులు పట్టుకుంది. ఏం అదృష్టం అయ్యా ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం ఈ ప్రభుత్వం అనే రకంగా మరొక్కసారి అద్దంకి సాక్షిగా నిరూపించినారండి. రైట్.